షర్మిలకి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు అనాలేమో. ఎందుకంటే షర్మిల రోజు ప్రతి ఊరు పోయి ఏం మాట్లాడుతుంది, ఆంధ్రాకి అసలు ఏం నీళ్లు తెచ్చాడు, నాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని మా అన్నయ్య అని చెప్తుంది. తెలంగాణకి సంబంధించి నీళ్ళ గురించి వచ్చినప్పుడు అప్పుడేమో నేను తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నాను, ఒక్క చొక్క నీళ్ళు కూడా పోనీనని. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్కి చేకూర్చిన ప్రయోజనాల గురించి పాపం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మొత్తం మంత్రులందరూ తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాకా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ఏంటి, తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆంధ్ర నీళ్ళు ఎక్కువ పట్టుకుపోతుంది, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పట్టుకుపోతుంది. కరెక్ట్గా కేసీఆర్ ఓడిపోతాడని తెలిసి కావాలని ఆ రోజునే అక్కడికి పోలీసుని పంపించి ఇంకో 5,000 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోయింది. ఇది నేను ఆ రోజునే చెప్పా. బేసిక్గా ఎత్తుగడేశాడు ఇక్కడ అన్నటువంటిది. ప్రాక్టికల్గా ఇందులో దోచుకున్నారంటే నథింగ్. ఆంధ్రాకి రావాల్సిన హక్కు ప్రకారం ఉంచే నీళ్ళని కేసీఆర్ ఆపేస్తుంటే జగన్ పట్టుకొచ్చాడు. అసలు పాయింట్ అది. చంద్రబాబు నాయుడు ఆ రోజున ధైర్యం చేయలేదు. ఎందుకు అంటే తమ ఆస్తులు అక్కడ ఉన్నాయి, జగన్కి ఆస్తులు అక్కడ ఉన్నాయి. కాకపోతే చంద్రబాబుకున్నన్ని ఆస్తులు ఇక్కడ జగన్కి లేవు. రెండోది, చంద్రబాబు తెగించి గొడవ పెట్టుకునే క్యారెక్టర్ కాదు, ఇదేమో గొడవ పెట్టుకునే క్యారెక్టర్. ఆ కారణంగా ఇక్కడ నీళ్ల తరలింపు పోతిరెడ్డిపాడు అన్నటువంటిది ఎవరు తెగించి ఆ రోజున పెట్టుకొచ్చింది? రాజశేఖర రెడ్డి. 11,000 క్యూసెక్కుల నుంచి 45,000 క్యూసెక్కులకు పెంచింది రాజశేఖర రెడ్డి. ఇప్పుడు 96,000 క్యూసెక్కులకు పెంచింది జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి విషయం తెలంగాణ అసెంబ్లీ వేదికగానే చెప్తున్నారు. ఇంకో పక్కన రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది కూడా అందులో భాగమే నీళ్ళని తరలించుకుపోవడమే అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. షర్మిల ఏమో ఆంధ్ర ప్రయోజనాలు కాల రాస్తున్నాడు, ఆంధ్రాకి పంటలు ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు, రైతులను వేధిస్తున్నాడు, రైతులు మోసం చేస్తున్నాడు మన్నని చెప్తుంటే పాపం ఈవిడ సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తెలంగాణ వేదికగా, ఈ తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఈ ఉపన్యాసాలు ఇస్తుంటే మరి ఈవిడ మాటకి వాల్యూ ఎంత అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది.